Hello, dear students. Happy morning and greetings to you all from our exclusive English and educational updates. And welcome back to our regular CBSE lesson series from our prescribed NCERT state SCERT textbook, right? Now, in this short video, we will be exploring the last title of the supplement reader, Footprints Without Feet. The name of the lesson is The Book That Saved the Earth. So dear students, what do you see in the given picture? There are some different creatures spending the time in the library doing some nonsensical things, right? So they are called aliens. Aliens means some strange creatures who are from outer space, extraterrestrial, like that we can say. Now we have planets, sun, right? Mercury, then here we have Mars, right? So Mars invasion happens and from the different characters, creatures, right? Now we will explore this fictional, science fictional story play one by one with the theme, character analysis and the message of the lesson from the beautiful book called Mother Goose, right? Mother Goose is a well-known book of the nursery rhymes in English. Do you think such a book can save planet Earth from Martian invasion? So here Martian invasion means Mars is a planet in the fourth in the order in terms of distance from the sun. సో ఇక మార్స్ ప్లానెట్ నుంచి అర్త్ ప్లానెట్కి ఇన్వేజన్ అంటే ఆక్రమణ అంటే ఆక్రమించుకునే క్రమంలో ఈ యొక్క బుక్ ఏ విధంగా మన యొక్క అర్త్ ప్లానెట్ని సేవ్ చేస్తున్నది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ క్యారెక్టర్స్ హిస్టోరియన్, లెఫ్టినెంట్ అయోటా, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ క్యారెక్టర్స్. గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, సర్జెంట్ ఊప్, అప్రెంటిస్ నూడిల్, ఆఫ్ స్టేజ్ వాయిస్ అండ్ క్యాప్టెన్ ఒమేగా. సో ఇక్కడ మనకి హిస్టోరియన్, లెఫ్టినెంట్ అయోటా, థింక్ ట్యాంక్, సర్జెంట్ ఊప్, తర్వాత నూడిల్ అండ్ ఒమేగా, ఈ 4 క్యారెక్టర్స్ ఈ మార్జిన్ ఇన్వేషన్ జరగకోకుండా ఎలా కాపాడతారనేది ఈ యొక్క బుక్ ఏ విధంగా సేవ్ చేస్తున్నది మనకి ఇక ఫన్నీగా ఈ ప్లే రూపంలో ప్రజెంట్ చేయబడి ఉంది. సో నౌ లెట్స్ గో టు ద టైటిల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్ అండ్ ద ఇంట్రడక్టరీ పార్ట్. Mother Goose is a well-known book of nursery rhymes in English, as you all can see here. This is the title page of the book, Mother Goose. Do you think such a book can save planet Earth from Martian invasion? Read this play, set 4 centuries in the future and find out. సో మనం 21st సెంచరీలో ఉన్నాం. 25th సెంచరీలో ఏ విధంగా ఈ యొక్క ప్లానెట్ మార్స్ నుంచి ప్లానెట్ అర్త్కి ఇన్వేజన్ జరుగుతుందనే దానికి ఒక డిఫరెంట్ వేలో సైన్స్ ఫిక్షనల్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సీన్ 1. Read and find out. Why was the 20th century called the era of book? సో ఈ 20th సెంచరీ 21st సెంచరీ బుక్స్ బాగా చదివే అంటే మనం వీ లవ్ రీడింగ్ అని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సరే 2021లో. సో ఈ బుక్ రీడింగ్ అనేది చాలా బుక్ లవర్స్, బుక్ వామ్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఎక్కువ జ్ఞానం సంపాదించుకునే వాళ్ళం. సో ఇది ఇప్పుడు ఎరా ఆఫ్ ద బుక్ అంటాం ఆ యొక్క శతాబ్దాన్ని. హూ ట్రై టు ఇన్వేడ్ ద ఎర్త్ ఇన్ ద 21st సెంచరీ? 21st సెంచరీలో ఎవరు ఇన్వేడ్ చేయాలనుకున్నారు ఈ యొక్క అర్త్ ప్లానెట్ అని అనేది మనకి ఇక్కడ 2 ప్రాంప్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నౌ లెట్ us see the ఎంటైర్ టెక్స్ట్ ఆఫ్ ది లెసన్. ఇక్కడ టైమ్ 25th సెంచరీ. సో మనము 25వ శతాబ్దంలోకి సైన్స్ ఫిక్షనల్ అంటే ఫ్యూచరిస్టిక్ బట్ నాట్ రియలిస్టిక్. ఇది ఫ్యూచరిస్టికే బట్ రియలిస్టిక్ కాదనమాట. ప్లేస్ ద మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది 20th సెంచరీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఇది ఆ యొక్క సెట్టింగ్, ప్లే యొక్క సెట్టింగ్. తర్వాత బిఫోర్ రైజ్, ఈ యొక్క ప్లే రైజ్ కాకముందు, స్టార్ట్ కాకముందు ఏ విధంగా స్పాట్ లైట్ షైన్స్ ఆన్ ద హిస్టోరియన్ హూ ఈజ్ సిట్టింగ్ అట్ ఎ టేబుల్ డౌన్ రైట్ ఆన్ విచ్ ఈజ్ ఎ మూవీ ప్రొజెక్టర్. ఎ సైన్ ఆన్ ఈజిల్ బిసైడ్ హర్ రీడ్స్ Museum of Ancient History, Department of the 20th Century. She stands and bows to audience. ఇది మనకి స్టేజ్ ప్రాంప్ట్లో ప్రత్యక్షమయ్యే ఫస్ట్ అపియరెన్స్ అనమాట. నెక్స్ట్
హిస్టోరియన్. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ టు మై డిపార్ట్మెంట్. Curiosities of the good old far of the 20th century. The 20th century was often called the era of the book. సో ఆ యొక్క యుగాన్ని బుక్ యొక్క యుగంగా పిలిచేవాళ్ళు. ఇన్ దీస్ డేస్ దేర్ వర్ బుక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యాంట్ ఈటర్స్ టు జూలూస్. బుక్స్ టాట్ పీపుల్ హౌ టు అండ్ వెన్ టు అండ్ వేర్ టు అండ్ వై టు. సో బుక్స్ అనేది ఎంతో నేర్పించాయి. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి. దే ఇల్లస్ట్రేటెడ్, ఎడ్యుకేటెడ్, పంక్చుయేటెడ్ అండ్ ఈవెన్ డెకరేటెడ్. Like this, the lesson continues from scene 1, and please do spend time on reading the entire text before we refer to the PPT notes. Now, before we proceed, let us see. Each one of us is very eager about aliens. మనం ఏలియన్స్ తెలుసుకోవడానికి ఒక ఆతృత, జిజ్ఞాస అనేది ఉంటుంది. అదర్ ప్లానెట్స్ అండ్ ద లైఫ్ ఆన్ దీస్ ప్లానెట్స్, ఎలా డిఫరెంట్ ప్లానెట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ సైంటిఫిక్ స్టోరీస్ డీల్ విత్ ద లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్ అండ్ ఏలియన్స్. So this wonderful play is about aliens and their lifestyle. The dramatist tried to his best to set a lifelike setting in this drama. All the characters have their equal importance role to play. Many times we will be surprised with the exquisite setting, dialogues and the end editing. So ఇది టోటల్ మనము ఈ యొక్క టెక్స్ట్ చదవగలిగితే we will come to know the entire beauty of the language used in the play. So now please do subscribe and encourage for more educational and English language updates. Share with your friends and subscribe, and please do give us more power to empower you with our voice. Now let's move on to the this is the picture of an alien. ఈ విధంగా మనకి కనిపిస్తాడు. నెక్స్ట్ ఆథర్ క్లేర్ బాయ్కో బుక్స్ లిస్ట్. ఇక్కడ క్లేర్ బాయ్కో గురించి బిబ్లియోగ్రఫీ ఇన్ యొక్క టోటల్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆథర్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్లే? In the 20th century, Martians land in a library on Earth to learn the meaning of the books. సో 20th centuryలో ఈ మార్షన్స్ అంటే మార్స్ యొక్క ఏలియన్స్ ఒక లైబ్రరీకి, ప్లానెట్లో ఉన్న లైబ్రరీకి వచ్చేస్తారనమాట. టు నో ద మీనింగ్ ఆఫ్ బుక్స్. బుక్స్ అంటే ఏమిటి అని తెలుసుకునేదానికి వచ్చేసారు. దే మిస్టేక్ ద బుక్స్ ఫర్ శాండ్విచెస్. సో బుక్స్, పేపర్స్ని శాండ్విచెస్గా తప్పుగా అర్థం చేసుకుంటారు. దే కమ్ అక్రాస్ ఎ రైమ్ ఇన్ మదర్ గూస్ దట్ రెజెంబుల్స్ దేర్ లీడర్ థింక్ ట్యాంక్. సో ఇక్కడ ఈ యొక్క మదర్ గూస్ అనే ఒక బుక్లో టైటిల్ పేజ్లో ఈ యొక్క థింక్ ట్యాంక్ వాళ్ళ లీడర్కి రిజెంబుల్ అంటే సేమ్గా కనిపించడం అనేది వాళ్ళ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. దే బికమ్ అఫ్రైడ్ అండ్ దట్ హ్యూమన్స్ కుడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ మార్స్ అండ్ క్యాన్సల్ దేర్ ఇన్వేజన్ ప్లాన్స్. ఆ యొక్క బుక్ అనేది టైటిల్ చూసేసి వీళ్ళు చాలా భయంగా ఫీల్ అయిపోయేసి వీళ్ళు ఎప్పటికైనా సరే మనకి కంట్రోల్ చేసేస్తారు, మనల్ని ఇక్కడే బంధిస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క ఇన్వేజన్, ఆక్రమించే యొక్క పథకాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. ఈ విధంగా బుక్ ద మదర్ గూస్ అనే బుక్ ఈ యొక్క మార్షియన్ ఇన్వేజన్ నుంచి కాపాడుతుంది. ద మార్షియన్స్ లీవ్ ద ఎర్త్ అండ్ మార్స్. సో అండ్ గో టు లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ స్టోరీ ఏం చెప్తుంటే, రషింగ్ టు కన్క్లూజన్స్ వితౌట్ కన్సిడరింగ్ డీటెయిల్స్ కెన్ లీడ్ టు కేయోస్ అండ్ డిజాస్టర్. సో ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా కన్క్లూజన్కి, ముగింపుకి, ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజన్, డిజాస్టర్ అనేది జరుగుతుందన్నమాట. సో మచ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పంటే, ఆఫ్ బేక్డ్ ఆర్ ఆఫ్ ఫెడ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. సో మిడిమిడి జ్ఞానం అనేది చాలా అపాయకరమైనది మనం తెలుసుకుంటాం. సో ఇందులో థింక్ ట్యాంక్ అనేది రూలర్ ఆఫ్ మార్స్ హూ ఈజ్ డంబ్ బట్ థింక్స్ హీ ఈజ్ ఇంటెలిజెంట్. అతను యాక్చువల్గా పెద్ద మూర్ఖుడు అనమాట, కానీ అతను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటూ ఉంటాడు. మనలో కూడా చాలామంది స్టూడెంట్స్ నాకంతా తెలుసు అని తోపర్ అనుకుంటుంటారు అనమాట. కాబట్టి సో మనం ఒకసారి వీ హ్యావ్ టు సెల్ఫ్ అసెస్, స్వీయ మదింపు చేసుకోవాలి. ఈ హ్యాజ్ అన్ అన్యూజువల్ అపియరెన్స్ విత్ ఎ లార్జ్ ఎగ్ షేప్డ్ హెడ్ అండ్ ఎ లాంగ్ రోబ్ విత్ స్టార్స్ అండ్ సర్కిల్స్. ఇది క్యారెక్టర్ అనాలిసిస్. తర్వాత మీకు ఇక్కడ ఈ యొక్క స్లైడ్లో మెయిన్ క్యారెక్టర్స్, హిస్టోరియన్, ఏ మెంబర్ ఆఫ్ ద మ్యూజియం ఏన్షియంట్ హిస్టరీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు.
Think Tank, the commander-in-chief of the Martian forces. Noodle, a sensible, level-headed trainee under the think tank. కెప్టెన్ ఒమేగా, లెఫ్టినెంట్ లోటా, సర్జియంట్ వూప్. ఈ విధంగా క్యారెక్టర్స్ని పరిచయం చేసుకొని ఈ యొక్క జిస్ట్ని మనం తెలుసుకుంటే వీ కెన్ అటెంప్ట్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ విత్ దీస్ నోట్స్. ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్ ఈస్ బేస్డ్ ఆన్ ద థీమ్ దట్ ఆఫ్ ఫెడ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. It also tells us an old book of rhymes, Mother Goose, saved the earth from Martian invasion. The play is set in the 25th century, but historians turns on the హిస్టరోస్కోప్ అండ్ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు ది 20th century. సో ఇక టైంని రివైండ్ చేసి 20th centuryలోకి రావడము. 5 centuries బ్యాక్ ద ప్లే బిగిన్స్ విత్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ విత్ ద పీపుల్ ఆఫ్ మార్స్ సెంట్రల్ కంట్రోల్. థింక్ ట్యాంక్ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ద రూలర్స్ ఆఫ్ మార్స్. He is praised and flattered as the most intelligent and powerful creature in the whole universe. మొత్తం విశ్వంలో ఇతనే గొప్ప ప్రతిభాశాలిగా, శక్తివంతమైన జీవిగా పొగడబడుతూ ఉంటాడు. బట్ థింక్ ట్యాంక్ గివ్స్ రెడిక్యులస్ అండ్ ఫెంటాస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ బుక్స్. అతని దృష్టిలో బుక్స్ అంటే శాండ్విచెస్గా అనుకోవడము, మిస్అండర్స్టాండ్ చేసుకోవడము. సో గొప్పగా పిలువబడుతున్న వాడు ఇంత మూర్ఖుడు అని చెప్పేసి మనకు టాల్ క్లెయిమ్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. హీ ఈజ్ నథింగ్ మోర్ దాన్ అన్ ఇగ్నోరెంట్ అండ్ హాటీ డెస్పాట్ హూ రిలీషియస్ నథింగ్ బట్ ప్యూర్ అండ్ సింపుల్. ఫ్లాటరీ అండ్ సైకోఫాన్సీ. సైకోఫాన్సీ అంటే పొగడలకి ఊరికి పడిపోవడం, కానీ అజ్ఞాని. ఇన్ ద ఎండ్ థింక్ ట్యాంక్ స్టాప్స్ ద ఇన్వేషన్ ఆన్ ద ఎర్త్ అండ్ ఆర్డర్స్ ది కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ మార్స్. సో ఈ విధంగా మనకి జిస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఇందులో థీమ్ ఏంటంటే ఎక్స్ప్లోర్ ద ఇమాజినేషన్, ఊహకి, సర్విట్యూడ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ అథారిటీస్, డిమాండ్ ఫర్ ఫ్లాటరీ అండ్ అడ్యులేషన్. సో ఇక్కడ అడ్యులేషన్ అంటే ఎక్స్ట్రీమ్ ప్రైజ్ అనమాట. టైటిల్ ద ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ మేక్స్ సౌండ్ యాప్ట్ అండ్ జస్టిఫైడ్. ఇట్ ఈస్ సీన్ దట్ బుక్ సేవ్డ్ ద లైఫ్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ మదర్ గూస్ విచ్ హ్యాస్ నర్సరీ రైమ్స్. ద చీఫ్ థీమ్ ఆఫ్ మార్స్ ఈజ్ టు బి కేర్ఫుల్ టు బిలీవ్ ఆఫ్ ఫెడ్ నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్ అనేది మనకి టైటిల్ థీమ్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇది మనకి ద ప్లే టోటల్ ఎంటైర్ థింక్ ట్యాంక్, నూడిల్, ఊప్, ఈ 4 క్యారెక్టర్స్ ఈ మార్షియన్ లివింగ్ బీయింగ్స్గా ఉంటారు. వాళ్ళు 21st centuryలో ఈ యొక్క లైబ్రరీకి విజిట్ చేయడము, తర్వాత ఈ యొక్క బుక్ని శాండ్విచెస్గా కన్సిడర్ చేయడము, వాళ్ళ కమాండర్ చీఫ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, తర్వాత అతని యొక్క నాలెడ్జ్ని ఆఫ్ ఫెడ్గా అంటే లిటిల్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అని చెప్తాం కదా, ఆ విధంగా థింక్ ట్యాంక్ యొక్క ఇన్వేజన్ని క్యాన్సిల్ చేయడము, ఈ యొక్క కమ్యూనికేషన్ని డిఫరెంట్గా డిస్క్రైబ్ చేయడము. సో ఈ విధంగా బుక్ను మనకి ఈ యొక్క లైఫ్ ప్లానెట్ని, అర్త్ ప్లానెట్ని సేవ్ చేయడం జరుగుతుంది. సో లెట్ us now recap the entire PPT notes. Main characters, story characters, what happens in the story, about the author, alien, introduction to the lesson, scene 1, and the title of the page. So this is the name of the book. So dear students, so this we completed all the CBSE lessons. For all the previous lessons, please do visit the playlist. Here I share in the screen. In this playlist, you can access all the CBSE lessons from 1 to 9, prose, poetry and supplement reader from this channel and the playlist. Please do watch and get benefited. Wish you all happy learning and keep learning. Thank you very much for supporting us, and please do subscribe and share with your friends and give us more power to empower you with our voice. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.